నా పేరు సుదర్శన్ బాబు. నేను షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే నిన్న రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో సంగం మహేష్ నాకు కాల్ చేయడం జరిగింది. ఏమైంది మహేష్, ఇంత రాత్రి ఫోన్ చేసినావంటే, అన్న ఇట్లా సడన్గా వచ్చేసి ఈ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం కట్టిన దిమ్మెను కూలగొట్టిండ్రు పోలీస్ వాళ్ళు. ఆ తర్వాత మా ఇంట్లోకి వచ్చి నా సెల్ ఫోన్లు లాక్కున్నారు. మళ్ళీ అదే మాదిరిగా ఇంట్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొని అలా సిఐ పోలీస్ జీప్లో పెట్టుకొని వెళ్ళిపోతుందని చెప్పిండు బాధపడకుండా. నేను ఆయన నంబర్ పెట్టమంటే నంబరు పెట్టిండు. నేను మాట్లాడినాను. మాట్లాడిన తర్వాత ఒక 5 నిమిషాల లోపల అంబేద్కర్ విగ్రహాన్ని తెచ్చి మళ్ళా అక్కడ అప్పచెప్పిండు. ఇది జరిగింది. మరి ఈ దేశంలో అంబేద్కర్ విగ్రహాలు, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలు, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలు పెట్టడం తప్ప వాళ్ళు సంఘానికి ఏం చేయలేదా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే రాజ్యాంగాన్ని రాసిండు. ఈరోజు దేశం మొత్తము ఒక అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే మరి చట్టాలన్నీ అమలవుతున్నాయి. మరి అలాంటి చట్ట నిర్మాతను గౌరవించవలసింది పోయి, అలాంటి రాజ్యాంగ నిర్మాతకు మరి మనము విధేయంగా ఉండేది పోయి, మరి ఆయన విగ్రహాన్నే మరి ఒక అవమానకరంగా ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా ఆయన ఇంట్లోకి అర్ధరాత్రి వెళ్ళి ఆ కాలనీలో ఉన్నటువంటి అన్ని డోర్లు బయట నుంచి గొల్లాలు పెట్టి మరి లాక్ చేసి ఆయన దగ్గర ఉన్న ఫోన్లు సీజ్ చేసి అంబేద్కర్ విగ్రహాన్ని తరలించడం అంటే మరి ఇది చాలా దారుణమైన ఘటనగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక విలేకరి, మా ఎస్సీఆర్పి సంఘంలో నాయకుడు, మరి ఒక ఆటంకవాదిని, ఒక తీవ్రవాదిని, మరి ఒక సంఘంలో చెడు ప్రవర్తన కలిగిన రౌడీ షీటర్తో ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము ఈనాడు మరి ఒక భీమ్ ఆర్మీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదే మాదిరిగా మాస్టర్జీ జాతీయ కళామండలి జాతీయ అధ్యక్షుడు, అదే మాదిరిగా ఏఐఎస్సీఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు, మన స్థానిక నాయకులందరూ కూడా పాపం ఉదయం నుంచి ఆ స్థలంలో ఈ బడంగపేటలో ఉన్నటువంటి కుల సంఘాల నాయకులు అందరూ కూడా అక్కడికి విచ్చేసి మరి మహేష్ను పరామర్శించడం జరిగింది. మరి ఆ రాత్రి నేను మాట్లాడితే ఇన్స్పెక్టర్ గారు ఏమంటున్నారు, దానికి పర్మిషన్ లేదు, జిహెచ్ఎంసీ అబ్జెక్షన్ చేసింది, మాకు లెటర్ ఇచ్చింది అంటున్నారు. మరి అదే జిహెచ్ఎంసీ బడంగపేటలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలపైన, అనేక దుర్మార్గాలపైన, అనేక అక్రమ కట్టడాలపైన ఇదే సంగం మహేష్ గారు ఎన్నో లెటర్లు ఇచ్చిండు. మరి ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఒక 10 సంవత్సరాల నుంచి ఆయన అక్రమ కట్టడాలపైన లెటర్లు ఇస్తే ఒక్క అక్రమ కట్టడాన్ని ఆపే శక్తి మీకు లేదు. కానీ ఒక రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని మాత్రము, దిమ్మెను మాత్రం తొలగించేంత ఉత్సాహం మీకుంది. అంటే మీకు చట్టాల పట్ల ఉన్నటువంటి బాధ్యత ఏంటో మాకు ఈ సందర్భంగా అర్థమవుతుంది. బడంగపేటలో ఎన్నో అక్రమ నిర్మాణాలను మీరు బడంగపేట ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికీ 2 సార్లు ఏసీబీ రైడ్ జరిగింది. మొన్న పారిపోయారు టౌన్ ప్లానింగ్ అధికారులు, ఆయన ఏం పేరు కిరణ్ లాలప్ప అని ఉండి తీవ్రమైన అవినీతి ఆరోపణలు వాళ్ళ మీద. మరి ఇంత పనిమంతులు, ఇంత చాతగాని చవటలు, దద్దమ్మలు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఒక దేశ నిర్మాత, రాజ్యాంగ నిర్మాతకు అవమానం కలిగించే మాదిరిగా నిన్న రాత్రి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం అనేది చాలా దారుణమైన ఘటన. మరి ఆయన పర్మిషన్ ఇవ్వమని ఎప్పటి నుంచో లెటర్లు పెడుతున్నాడు. మరి మీరు కనీసం వచ్చి ఆ ప్రాంతాన్ని చూడలేదు కూడా. అసలు పర్మిషన్ దేనికి అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి? అదే మన జాతీయ రహదారియా? మీరు మల్లమ్మ దగ్గర ఇంత పెద్ద విగ్రహం ఉంది, వైఎస్ఆర్ది, మేము దానికి అబ్జెక్షన్ చేస్తలేం. కానీ మీరు మెయిన్ రోడ్ మీద పెట్టినటువంటి విగ్రహాలకు మీరు సంబరాలు చేస్తూ ఆవిష్కరిస్తారు. మారుమూర ప్రాంతంలో జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్ నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక దీని దగ్గర, అది కాంప్లెక్స్, జేఎన్ఎన్యూఆర్ఎం కాంప్లెక్స్ కుర్మల్గూడ. మరి అలాంటి మారుమూర ప్రాంతంలో పాపం ఆయన పెట్టినటువంటి స్థలం కూడా, అక్కడ అన్ని గుట్టలు ఉన్నాయి, అన్ని చెట్లు ఉన్నాయి, దాన్ని అంతా క్లీన్ చేపించి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ పర్మిషన్ ఇవ్వమని అంటే మీరు పర్మిషన్ ఇయ్యరు, కనీసం స్థలాన్ని వెరిఫై చేయరు. చివరికైనా విసిగిపోయి మరి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే మీరు ప్రోత్సహించాలి. మీరు చేసే అవినీతి కార్యక్రమాలు, మీరు చేసే చెడ్డ పనులకు అసలు ఒక మంచి పని చేస్తున్నా మీకు కనీసం ఒక పుణ్యం వస్తుంది. అది చేతగాక అంబేద్కర్ విగ్రహాన్ని, ఆ దిమ్మెను మీరు కూల్చిరంటే మరి మీరు ఎంత దుర్మార్గులో. మీరు అసలు నిజమైన చట్ట వ్యతిరేక శక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు అని నేను ఈరోజు మిమ్మల్ని మాట్లాడుతున్నాను. మీరు చేసిన అవినీతి పనుల వల్ల ఈనాడు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కు, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, ఎలాంటి మీరు రుసుములు వాళ్ళ నుంచి కలెక్షన్ చేయకుండా అడ్డగోలుగా మీరు కట్టుకోనికి, మీ ఇండ్లు నింపుకోనికి, మీ ఖజానా నింపుకోనికి, మీ సొంత జేబులు నింపుకోవడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు కట్టుకోమని.
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పలానా బిల్డింగ్ కు పర్మిషన్ ఉందా అంటే లేదని చెప్పి మీరే ఇచ్చిర్రు, ఎలాంటి పర్మిషన్ అనేది తీసుకోలేదని. మరి అలాంటి బిల్డింగ్ ను మరి కూల్చమంటే కూల్చనీకి చేత కాదు. మరి ఎక్కడ న్యాయం ఇది? అంబేద్కర్ విగ్రహం కూల్చడానికి మీరు వచ్చిండ్రు. ఇలాంటి నికృష్టమైన చర్యలు మీరు మార్చుకోకపోతే మరి చాలా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీరు బహిరంగంగా ఆ విగ్రహాన్ని దిమ్మెను కూల్చినందుకు మరి మీరే బాధ్యత తీసుకొని దాన్ని కట్టించాలి. ఒకటి. నెక్స్ట్ ఏంటంటే, ఎవరైతే పోలీస్ అధికారి చాలా దారుణంగా ప్రవర్తించిండో ఎస్ఐ పైన, మళ్ళీ పోలీస్ అధికారి పైన ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా ఆయన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఎత్తుకెళ్ళిండు. కనీసం అది దిమ్మె పైన పెట్టినా మీరు ఎత్తుకపోయారంటే ఒక అర్థం ఉంది. దిమ్మ పైన పెట్టలేదు, చేయలేదు, అంత ఘోరమా? గతంలో కూడా మీరు శివాజీ జయంతి రోజు ఫిబ్రవరి 19th నాడు అక్కడ శివాజీ విగ్రహం పెడదామని ఒక దిమ్మె కడితే దాన్ని కూడా ఇరగొట్టి ఆయన లుంగిపైన పైన జీప్లు వేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకింత మీకు అహంకారం సిఐ గారు? మీరు ప్రజల కోసం మీరు పనిచేయనుకున్నారా? మేము కట్టే ట్యాక్స్లతో మీరు జీతాలు తీసుకుంటున్నారు కదా. కనీసం మీరు బుద్ధి లేకుండా, కనీసం చట్టాల పట్ల అవగాహన లేకుండా పౌరులను ఇట్లా మీరు అవమానిస్తే ఎంతవరకు కరెక్ట్? మీరు చేసింది చాలా తప్పు. కాబట్టి మేము ఈ రోజు ఏసీపీ గారికి మేము ఫిర్యాదు చేశాం. మరి గౌరవ ఏసీపీ గారు కూడా స్పందించి ఈ ఇన్స్పెక్టర్ పైన, ఎస్ఐల పైన, రాత్రి అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ అధికారి పైన SC/ST అట్రాసిటీ యాక్ట్ 1989 ప్రకారము మరి అక్కడ కేసులు నమోదు చేసి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే గనక ఇక తర్వాత ఈ ఉద్యమం ఎక్కడికి వెళ్తుంది అనేది మరి మీరే దాన్ని పర్యవసానాలు చూడవలసి ఉంటుందని మేము ఏసీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈనాడు మరి అన్ని ప్రజా సంఘాలు, బడంగపేటలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాల నాయకులు మరి ఇక్కడికి విచ్చేశారు. మరి అధిక శాతంలో మహిళలు కూడా రావడం జరిగింది. వారందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. జై భారత్, జై భీమ్. కొంచెం అక్కడ తెలుగు నాకు రాదు ఎక్కువగా, హిందీలోనే మాట్లాడతాను. जो भी यहाँ पे काम हुआ है हम उसके खिलाफ आप सभी के साथ हैं. भीम आर्मी जहाँ तक हो सकता है हमारे बड़े भाई चंद्रशेखर आज़ाद जी के सामने ये चीज़ ले जाएंगे, उनसे बात करेंगे. सारी डिटेल मैंने मांगी है. ये डिटेल हम वहाँ भी जाएंगे, भीम आर्मी हेड ऑफिस. वहाँ से जो एक्शन के लिए वो बोलेंगे वो बराबर एक्शन लिया जाएगा. और सस्पेंशन इन अधिकारियों का बहुत ज़रूरी है, क्योंकि इन्होंने रात के अंधेरे में घर में ताला तोड़ के घुसे हैं. तो इनके ऊपर एक्शन ज़रूरी है, सस्पेंशन ज़रूरी है इनका. बड़े लोगों ने बहुत कुछ बोल दिया है, इसके आगे मेरा बोलना अच्छा नहीं है. जय भीम, जय भीम, जय भारत. సార్ ఈరోజు ఇక్కడ ఆదిపట్ల PS రావడం జరిగింది. ఎందుకంటే రాత్రి 2 గంటల ప్రాంతంలో కుర్మల్గూడ JNUR క్వార్టర్స్ లోపల అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి దిమ్మ కట్టడంతో అదేదో చేయరాని నేరంగా భావించి అధికారులు ఆ యొక్క దిమ్మను రాత్రి 2 గంటల ప్రాంతంలో JCBలు తీసుకొచ్చి కూల్చడమే కాకుండా మహేష్ అనే ఈ యొక్క సంఘ సంస్కర్త, మన సంఘ నాయకుడు మహేష్ గారి ఇంట్లోకి చొరబడి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకెళ్ళడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే సరే, ఒకవేళ పెద్దలు అన్నట్టు రోడ్డు మీద దిమ్మ పైన ప్రతిష్ఠిస్తే ఎవరన్నా అబ్జెక్షన్ చేస్తే తీసిరంటే ఒక అర్థం ఉన్నది దానికి. కానీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకునే రైట్ కూడా లేదనే విధంగా ఈ యొక్క పోలీసులు ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఒక స్వేచ్ఛ అనేది ఉంది, నచ్చిన వాళ్ళని పూజించుకోవచ్చు, ఒక వ్యక్తి స్వేచ్ఛ అనేది ఉన్నది. దాన్ని ఈ యొక్క అధికారులు వ్యక్తి స్వేచ్ఛను కూడా హరిస్తూ రాత్రి వాళ్ళ ఇంట్లోకి చొరబడి విగ్రహాన్ని తీసుకెళ్లడంతో పాటు ఆ యొక్క ఇంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దీన్ని మేము అందరం ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రక్షించాల్సిన పోలీసులే ఈ విధంగా ప్రజల మీద పడ్డప్పుడు తిరగబడాల్సి ఉంటుంది. ఈ విధంగా గాంధీ మార్గంలో మేము కూడా చట్ట ప్రకారం ముందుకు పోతాం. ఎందుకంటే గతంలో కూడా మేము చూసాం, ఈ యొక్క పోలీసులే మా మీద దాడులు జరిగినప్పుడు కూడా అట్రాసిటీ బుక్ చేయడం జరిగింది ఆ రోజు. కానీ పేరుకు మాత్రమే అట్రాసిటీలు బుక్ చేస్తున్నారు. తెర వెనుక మొత్తం వీళ్ళే పోలీసు వాళ్ళే ఉండి నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు అలాంటి కేసులు కూడా ముందుకు రావడం లేదు, అన్ని సాక్ష్యాలు ఉన్నా కానీ ఇప్పుడు ఎలాంటివి కంప్లైంట్ లేకపోయినా కూడా వీళ్ళే మున్సిపల్ వాళ్ళు చేయాల్సిన పని కూడా పోలీసులు వాళ్ళు వచ్చి JCBలతో తీయడం అనేది చాలా దారుణమైన సంఘటన. ఈ యొక్క సంఘటన మేము ఖండిస్తున్నాం.
పెద్దలు చెప్పినట్టు ఏసీపీ గారు చర్య తీసుకోకపోతే డీసీపీ కానీ సిపి కానీ అవసరం అనుకుంటే రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి దగ్గర కూడా మేము తీసుకెళ్లి ఆ యొక్క ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు లోపల అనుకున్నామో లోపల కాకుండా మెయిన్ రోడ్ పైన ఎంట్రన్స్ పైన మేము ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించే వరకు కూడా మేము వెనకపోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆ మెయిన్ రోడ్ పైన నెలకొల్పే విధంగా అధికారికంగా మేము నెలకొల్పే విధంగా ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము. నిర్మించేదాకా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. జై భీమ్. అందరికీ నమస్కారము. ఇక్కడ వచ్చిన దళిత సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, రాత్రి ఏదైతే జరిగిందో మన కుర్మలగూడ అంబేద్కర్ పెట్టడము మన సంఘం మహేష్ అన్న పెట్టనీకి వెళ్ళినప్పుడు మన ఆదిబట్ల సిఏ గారు రవికుమార్ గారు అతి ఉత్సాహం ప్రదర్శించి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటిపైకి ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టి బయటికి తీసుకొచ్చి అక్కడ నిర్మిస్తున్న ఎక్కడైతే దిమ్మ దాన్ని కూడా గులగొట్టి అన్ని తీసుకెళ్ళి తీసుకెళ్తుంటే అలా ఆయన అక్కడ ఉన్న లీడర్ అన్నకు కాల్ చేసి చెప్పడంతో తీసుకొచ్చి మళ్ళీ ఆ సీఏ గారు ఇంట్లో ఇచ్చిపోవడం జరిగింది. కానీ సీఏ గారు ఈ విధంగా చేయడం అనేది తప్పు. ఏదైతే చేసిందో అది చాలా తప్పు. అదే విధంగా అక్కడ అంబేద్కర్ స్టాచ్యూని నిర్వహించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి అతిరథ మహారాజుల లీడర్లు, పెద్ద పెద్ద లీడర్, అలాగే దళిత సంబంధించినటువంటి సంఘాల వివిధ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నాకు మా సోదరుడు భాగ్యరాజు గారు అలాగే గట్టు బాలకృష్ణ గారు ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ చైర్మన్ ఇక్కడ బడంగపేట కార్పొరేషన్కి సంబంధించి. ఇదైతే ఈరోజు కుర్మాలగూడలో జరిగినటువంటి జవహర్లాల్ నెహ్రూ అర్బన్ మెన్షన్లో జరిగినటువంటి ఇలాంటి దారుణమైన సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా మనము కట్టుదిట్టంగా మనం చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఇంత అమానుషంగా రాత్రి 2 గంటల రాత్రి ఏదో టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎలాంటి వారంటీ లేకుండా వచ్చి ఇంట్లోకి వచ్చి మరి 2 గంటల రాత్రి 20 మంది పోలీసులతో వచ్చి ఈ యొక్క విగ్రహాన్ని తీసుకెళ్లడం ఎంతవరకు న్యాయం అని పోలీసు వాళ్ళని నేను అడుగుతున్నాము. మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ ఇచ్చినారైతే కంప్లైంట్గా మీరు పెట్టండి, పబ్లిక్లో పెట్టండి. ఇలాంటివి ఇక పెట్టొద్దు. లేదంటే జాగా సెర్చ్ చేయండి. జాగా ఆల్రెడీ 2023 నుండి వాళ్ళు సంఘం మహేష్ గారు ఆల్రెడీ అందరినీ రిక్వెస్ట్ చేసిండు. కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అందరికి ఇచ్చిండు. మీరు ఎలాంటి మీరు యాక్షన్లు తీసుకోకుండా సరే అయింది ఇప్పుడు పెద్ద మనిషి అన్నట్టు 3 నెలలుగా యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే కంపల్సరీ పెట్టేస్తారు, ఏ విగ్రహం అయినా సరే పెడతారు. మీరు అలాంటివి చేయకుండా మీరు రాత్రి 2 గంటల రాత్రి వచ్చి ఆ ఇంట్లోకి దూరబడి అసలు ఒక మహిళలే ఉండొచ్చు, ఇంకే అది గరీబులు ఉన్నటువంటి ఏరియా, అది ఎలాంటి సెక్యూరిటీ లేని ఏరియా. మీరు ఎట్లా వచ్చి ఇలాంటి 2 గంటల రాత్రి వచ్చి ఎట్లా తీసుకెళ్తారు? ఇది దాన్ని మళ్ళీ పునరావృతంగా ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము. ఇది ఎంతవరకైనా మేము సీఎం దృష్టికైనా తీసుకెళ్లి ఈ విగ్రహాన్ని మళ్ళీ అక్కడనే ప్రతిష్ఠించేదాకా నిద్ర పోయేలేదని మేము హెచ్చరిస్తున్నాం ఇద్దరు పోలీస్ శాఖ. జై భీమ్. ఇప్పుడు మన గట్టు మహిపాల్ గారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నారు. అందరికీ జై భీమ్. ఇక్కడ విచ్చేసిన మన దళిత నాయకులందరికీ కూడా జై భీమ్. రాత్రి జరిగినటువంటి సంఘం మహేష్ గారు కుర్మలగూడలోని జేఎన్ఎన్ఎస్ కాలనీలో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆయన మన అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాన కోసం ఎంతో కృషి చేస్తున్నారు, తిరుగుతున్నారు. పర్మిషన్ల కోసం కూడా అందరినీ అభ్యర్థించడం జరిగింది. వాళ్ళ ద్వారా ఎలాంటి సమాచారం లేకుంటే రాత్రి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ముందు వచ్చే నెలలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ స్థలంలోనే, ఎవరి స్థలం కాదు, అది రోడ్డు కాదు, ఇంకేమి కూడా కాదు, అది ప్రభుత్వ స్థలంలోనే. అక్కడ పెట్టాల్సిన అది కూడా లేదు. కానీ అన్న నడి సెంటర్లో ఇచ్చి పెట్టేసి సరే ఎందుకు అని చెప్పేసి అక్కడ పెట్టిండో అది ఎవరికి ఇబ్బంది కూడా కాదు. మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చిర్రు, ఎవరు వచ్చిర్రు? అసలు ప్రపంచం అంతా పక్క దేశాల చోటు బాబాసాహెబ్ని నెత్తిలో పెట్టుకొని పూజిస్తే మన భారతదేశంలో మన దగ్గర మనం పెట్టుకున్నాం. ఎవరి ఇళ్ళ అక్కడ పెట్టలేదు, ఎవరి దగ్గర పెట్టలేదు. మన బస్తీలో మనం పెట్టుకుంటే అంత దౌర్జన్యంగా రాత్రి 2 గంటల రాత్రి వచ్చేసి అది మనం ఉంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే పొద్దుగాల పిలవాలి మహేష్ గారిని. ఏమైంది బాబు, నువ్వు ఏం కడుతున్నావు, ఏ ఓవర్ అబ్జెక్షన్ ఇస్తున్నా పిలిచి మాట్లాడాలి. అలా కాకుండా 2 గంటల రాత్రి రావడం ఏంది, దాన్ని మొత్తం గులగొట్టడం ఏంది, ఆ డోర్లు అన్న వాళ్ళ డోర్లు తీసేసి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్ళడం ఏంది, ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మీరు ఇలా చేస్తారంటే మేము కూడా అన్ని సంఘాలతో కలిపి అక్కడ విగ్రహం కాదు నడి సెంటర్లో పెట్టి తీరుతామని చెప్పేసి అందరికీ హెచ్చరిస్తున్నాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ సంఘం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.